తురకపాలెం సాధారణంగా చాలామందికి ఈ పేరు వినుండరు. గుంటూరు ప్రాంత ప్రజలకి, ఆ గుంటూరు చుట్టుపక్కల లేదంటే అమరావతి ప్రాంత ప్రజల వరకు మాత్రమే తెలిసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తురకపాలెం గురించి ఒక చర్చ. ఎందుకంటే కరోనా సమయంలో ఎలాంటి చర్చ జరిగిందో ఇక్కడ కూడా ఒక బ్యాక్టీరియా నుంచి ఒక ఇన్ఫెక్షన్ సోకి పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తూ ఉంటే ఇంతవరకు దాని వైపు చూసిన నాదుడు లేడు. ఒక వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి అక్కడ వైద్య బృందాలు వెళ్తున్నాయి. అసలు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, ఒక బ్యాక్టీరియా సోకింది అనేది మా దృష్టికి రాలేదు అంటూ తాజాగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రి మాట్లాడడం, ఇప్పుడు అక్కడ వైద్య బృందాలను పంపించడం, ఒక రకంగా డైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకా అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ లాంటిది ప్రకటించడం. అంటే హెల్త్ ఎమర్జెన్సీ అఫీషియల్గా ప్రకటించలేకపోయినా హెల్త్ ఎమర్జెన్సీ లాగే సేవలు అందించండి అని చెప్పి అధికారులను ఆదేశించడం. అంటే దాదాపుగా ఎమర్జెన్సీ ప్రకటించడం. దాదాపుగా ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఒక గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అయ్యి ఉండొచ్చు మేబీ. అయితే ఇక్కడ ఇదే కనుక గత ప్రభుత్వ హయాంలోనో, జగన్మోహన్ రెడ్డి హయాంలోనో, లేదంటే ఒక పార్టీ ప్రభుత్వం ఉన్న హయాంలో జరుగుంటే ఈ పార్టీకి ఆ సంబంధించిన మంత్రిని రాజీనామా చేసేయమంటారు, లేదంటే బత్రఫ్ చేసేయమంటారు. ఇప్పుడు అక్కడ పారిశుద్ధ్య శాఖకు సంబంధించి వాళ్ళని తీసేయాలంటారు, ఇది అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదు. అంటే కూటమి ప్రభుత్వాలు ఉంటే ఇలాంటి నిర్లక్ష్యాలు జరుగుతాయా? ప్రతిపక్షం వీక్గా ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? రేజ్ చేసే నాదుడే ఉండడా? పైగా అక్కడ ఫైనల్గా ప్రజల ప్రాణాలు అయితే గాలిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికీ దానికి సంబంధించి ఇంకా ఒక నిర్ధారణకు రాలేదు. ఏదో ఇంకా చెప్తున్నారు, నానుస్తున్నారు. ఏంటి ఇక్కడ లోపం ఏం జరుగుతోంది? ప్రభుత్వ లోపం ఎంతవరకు చూడాలి, శాఖలకు సంబంధించిన లోపం ఎంతవరకు చూడాలి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఓకే, మొన్నంటే నీళ్ళు ఏదో మునిగిపోయారని చెప్పారు. ఇది ఎక్కడది కాదు, ఎక్కడో గుంటూరు దగ్గరది ఏదో చెప్పుకొచ్చారు అమరావతి రాజధానికి సంబంధించి. అది పక్కన పెట్టేసి ఇది మాత్రం దాదాపుగా గుంటూరు రూరల్ ప్రాంతానికి సంబంధించింది. అలాగే అమరావతి ప్రాంతానికి కూడా కూతవేడి దూరంలో ఒక గ్రామం. దాదాపు వీళ్ళు ఒక్కొక్కరు లెక్క చెప్తున్నారు. వీళ్ళు 43 మంది అన్నారు, వాళ్ళేమో 38 మంది అన్నారు. లెక్క ఏంటని పక్కన పెడితే పదుల సంఖ్యలో అయితే ప్రాణాలు పోయినాయి. కానీ ఇంతవరకు కనీసం దాని మీద పట్టించుకోకుండా ఇప్పుడు పరుగులు తీయడం, ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ లాంటి దాన్ని ప్రకటించే ప్రయత్నం చేయడం, అసలు నిర్లక్ష్యం ఎక్కడుంది? కూటమి ప్రభుత్వాలు ఉంటే ఇలాగే ఉంటాయా? అభివృద్ధి వీటి పేరుతో గ్రామంలో ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా వదిలేస్తారా? ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఇందులో రాజకీయ కోణం పక్కన పెడితే అధికార యంత్రాంగాలకి ప్రభుత్వానికి మధ్యన సమన్వయ లోపం కనబడుతుంది. రాజకీయ పరంగా వదిలేద్దాం, ఎందుకంటే జగన్ ఉన్నప్పుడు విమర్శిస్తారు, ఇప్పుడు వీళ్ళు విమర్శించడం ఏం మానట్లేదు కదా, యాక్షన్ తీసుకోండి అని అంటారు, అది తప్పేం లేదు. బట్ బేసిక్గా ఏంటంటే ప్రభుత్వాలకి అధికారులకి మధ్యన ఒక అవినాభావ సంబంధం ఉండాలా, స్నేహపూర్వక బంధం ఉండాలి. అలా కాకుండా భక్తుడికి భగవంతుడికి ఉండేటటువంటిది ఉన్నా పర్లేదు, కానీ భయపు సంబంధం ఉండకూడదు, భయంతో కూడిన సంబంధం ఉండకూడదు. అంటే ఇప్పుడు రిక్రూట్మెంట్స్ అన్నీ ఏం నడుస్తున్నాయి, లేదా ట్రాన్స్ఫర్లన్నీ ఏ ప్రాతిపదికన నడుస్తున్నాయి అంటే మనకు కావాల్సినోడు మనకు కావాల్సిన చోట వేయించుకోవడం. ఎమ్మెల్యేలు యువరాజులు, ఇప్పుడు చక్రవర్తి చంద్రబాబు గారు, రాజుగారు లోకేష్ గారు, ఇది ప్రస్తుతం నడుస్తుంది. గుడ్, తప్పులేదు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండి నా ఏరియాలో నేను చెప్పినట్టు వినే అధికారులు లేకపోతే రోజు సావాలి, పని జరగదు. ఉద్దేశం మంచిదే, నేను దాన్ని అప్రిషియేట్ కూడా చేస్తా. ఎందుకంటే గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు అదే ఇబ్బంది పడ్డారు, వాళ్ళు ఏ పని చేయలేకపోయారు. ఇప్పుడు ఎమ్మెల్యేకి ఆ పని చేయడానికి తగినటువంటి స్వేచ్ఛని ఇచ్చారు. అదే సందర్భంలో అధికారులు కూడా వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళనే ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ చెయ్యాల్సిన పని ప్రజాప్రతినిధులు, వీళ్ళు ఫెయిల్ అయినట్టు. ఇక్కడ నేను ప్రభుత్వాన్ని కూడా అన్నాను, అంతే, అవును, ఎమ్మెల్యేలు ఫెయిల్ అయినట్టు, అట్లాగే లోకల్ అధికార యంత్రాంగం ఫెయిల్ అయినట్టు. ఎందుకంటే ప్రభుత్వం ఏమన్నా వీళ్ళు చెబితే చెయ్యనంటే తప్పు. ఇప్పుడు అక్కడ ఇలాగ మనుషులు చనిపోతున్నారు అన్నటువంటిది ఎవరికి తెలుసుద్ది? శ్మశానం వాళ్ళకి తెలుసుద్ది, లోకల్గా ఉండేటటువంటి ఆశా వర్కర్కి తెలుసుద్ది, లోకల్గా ఉండేటటువంటి అంగన్వాడీ వాళ్ళకి తెలుస్తుంది, లోకల్గా ఉండేటువంటి హెల్త్ వర్కర్కి తెలుస్తుంది, లోకల్గా ఉండే శానిటరీ ఇన్స్పెక్టర్కి తెలుస్తుంది. వీళ్ళందరూ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పే చనువు ఉన్నోళ్ళా, ఆ హక్కు ఉన్నోళ్ళా? యాజ్ ఫర్ నామ్స్ హక్కు ఉంది, చనువు లేదు, సమస్యల గురించి చెప్పాలన్న స్పృహ వాళ్ళల్లో లేదు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నటువంటి బాధ్యత వాళ్ళు మరిచారు. అది భయంతోనా, భక్తితోనా, నిర్లక్ష్యమా, ఇది తేలాలి.
నిర్లక్ష్యం అయితే కనిపిస్తోంది ఇక్కడ. ఎంత ఆలస్యమైందంటే నిర్లక్ష్యం కనిపిస్తోంది కదా. అది ఇక్కడ నేను అనేది ఏంటంటే అది అక్కడ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ను సెట్ చేసుకోండి. బేసిక్గా డబ్బులు సంపాదించుకునే పనుల విషయంలో సమన్వయం బాగుంటుంది, కానీ ఇలా ప్రజలకు సంబంధించిన విషయంలో సమన్వయం లేకపోతే ఎట్లాగా? ఇక్కడ జరిగింది ఇప్పటికి కూడా మీరు అన్నట్టు ఆ 4 రకాల పేర్లు ఏంటో ఇప్పటికీ తేల్చలా. స్టిల్ నో అదేం తేల్చట్లా. అది బ్యాక్టీరియా వల్ల వచ్చిందా, జ్వరాల వల్ల వచ్చిందా, వేరే ఏదైనా? ఇక్కడ దారుణమైన పరిస్థితి ఏంటంటే చాలా బాధ అనిపించేది, ఆ తురకపాలెం మొత్తం కూడా కాదు ఇది, తురకపాలెం ఎస్సీ కాలనీ. అవును. 250 కుటుంబాలట. అవును. 250 కుటుంబాలలో 25 మంది చనిపోతే ఎంత తగ్గినట్టండి? 10% అక్కడ. 250లో 25 అంటే 10% ఆటోమేటిక్గా అంతే. అవును. అలాంటిది ఇక్కడ చనిపోయారు అంటే చాలా దారుణం కదా. అక్కడ వీళ్ళు చెప్తుంది 25 అని ఒకళ్ళు చెప్తున్నారు, 38 చెప్తున్నారు, వీళ్ళు 43 చెప్తున్నారు. సరే సంఖ్య పక్కన పెడదాం, బట్ ఒక 10 మంది చనిపోయినా అదే సహజ మరణం అయితే అంటే వృద్ధులకి సంబంధించి 70 ఏళ్ళు 65 ఏళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళదంటే మనం కూడా అనడానికి లేదు. యంగ్స్టర్స్ లేదా మధ్య వయస్కులు చనిపోయారు. మధ్య వయస్కులు 40-50 మధ్యలో ఉన్నారు వీళ్ళందరూ. కాబట్టి ఆలోచించాలి. రెండవది, అర్జెంటుగా అవసరమైతే నేషనల్ ఎక్స్పర్ట్స్ని పిలిపించాలి, దాని సంగతి ఏంటో తేల్చాలి. ఎందుకయ్యా అంటే తురకపాలెం గుంటూరు పక్కనే అనుకుని ఉంటుంది. ఇప్పుడు అందులో ఉన్నటువంటి వాళ్ళందరినీ గుంటూరుకే తీసుకొచ్చారు ట్రీట్మెంట్. గుంటూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ఈ జాతీయ వైద్యశాల వీటిలో వాటికి రోజు కొన్ని 100 మంది 1000 మంది వెళ్తారు. ఇది స్ప్రెడ్ అవుతుంది కదా 1 by 1. అసలు ఇది స్ప్రెడింగ్ కెపాసిటీ ఉందా లేదా? అసలు ఎందుకు చనిపోయారో తెలియట్లేదు స్టిల్ నౌ. నిన్న పెమసాని గారు వచ్చి నా ఇన్నేళ్ల కెరీర్లో నేను ఎప్పుడు ఇది వెరీ రేర్గా జరిగేదని చెప్తున్నాడు ఆయన. ఆ తర్వాత చంద్రబాబు గారు ఆ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. నిన్న కూడా మొన్న 42 నమూనాలు సేకరిస్తే అందులో 9 మందికి ఈ పాజిటివ్ ఉందనే తేలిందంట కదండి. అదే ఏంటనే తెలియట్లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే జ్వరం పాజిటివ్ ఉండటం ఓకేనండి, ఇవాళ ఇది సీజనల్ చేంజ్ వచ్చినప్పుడు సహజంగా జ్వరాలు. ఇప్పుడు నేను మొన్న అడ్డం పడింది తెలుసు కదా మీకు. సమస్య ఏంటనేది తెలియదు. ఇప్పుడు నేను టెస్ట్ చేయించుకుంటే టైఫాయిడ్ అన్నారు, ముందు వైరల్ ఫీవర్స్ అన్నారు, తర్వాత టెస్టులన్నీ 4-5 రకాల టెస్టులు చేపిస్తే టైఫాయిడ్ అన్నారు. సరే టైఫాయిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, నడుస్తుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ అసలు ఏంటి ఇది ఫీవరు, అది ఇంతవరకు స్పష్టత రాలా. మామూలు ఫీవర్ వచ్చాక ఆటోమేటిక్ గా రోగ నిరోధక శక్తి తగ్గిపోయేటటువంటి సిస్టమ్ ఎందుకు వస్తుంది? ఇమ్యూనిటీ పడిపోతుందట. ఎందుకు తగ్గుతుంది ఇది తేల్చాలి అక్కడ. అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఈ మెలియాయిడోసిస్ అని ఒక బ్యాక్టీరియా ద్వారా వచ్చిందని ఒక అంచనాకు వచ్చారు సార్. లేకపోతే ఎవడో చెప్పిన బేసిస్ మీద వెళ్ళిపోతున్నారు. అయితే నిన్న కూడా దానికి సంబంధించిన బ్యాక్టీరియా ఉంది, ఈ 9 ఏదైతే పాజిటివ్ వచ్చిందో అనేది. కాకపోతే దానికి ట్రీట్మెంట్ ఇప్పటికే రకరకాల ట్రీట్మెంట్ ఇచ్చేసాం, ఏది మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు. అయినా సరే వాళ్ళ ప్రాణాలు అయితే కోల్పోయారు, మరణాలు లేదు. అప్పుడైనా అలర్ట్ అయ్యి ఉంటే ఇంత దాకా వచ్చి ఉండేది కాదేమో పరిస్థితి. ఇప్పుడు నిన్న ఆయన ఏం చెప్తున్నాడు సత్యకుమార్ యాదవ్ గారు, ఈ బ్యాక్టీరియా ఉందనే సంగతే మా దృష్టికి రాలేదు ఇంతవరకు అనేది. అది మరీ విచిత్రంగా ఉంది ఆ స్టేట్మెంట్ కూడా. అంటే ఇక్కడ 2-3 శాఖల నిర్లక్ష్యాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్ళిన బృందాలు వేసిన అంచనా ఏంటి? ఆ దగ్గరలో ఏదో ఒక క్వారీ ఉంది, ఆ పక్కనే ఒక చెరువు ఉంది, ఎప్పటి నుంచో గుంతలు పడిపోయి ఉన్నాయి, ఆ మురికి నీరు ఏళ్ల తరబడి పెరిగిపోయింది, అది భూగర్భ జలాల్లో కలిసిపోయింది, ఆ నీళ్లు వీళ్ళు వాడకం మొదలు పెట్టారు ఎస్సీ కాలనీకి సంబంధించిన. అలా కూడా ఈ బ్యాక్టీరియా వచ్చి ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఇలాగా అంటే రకరకాల అంచనాలు వేస్తున్నారు తప్ప ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ లోపల అక్కడ ప్రాణాలు పోతున్నాయి. ఎవరు బాధ్యత? పెమ్మసాని చంద్రశేఖర్ ఏం చెప్పాడు, నీళ్ళ వల్ల రాదు ఇది అని చెప్పాడు. అదే అంటున్నాను, విచిత్రమైన స్టేట్మెంట్. ఒక్కొక్క సమన్వయం అనేటటువంటిది లోపిస్తోంది అంటుంది. అదే బేసిక్గా ఇట్లాంటి వాటిట్లలో ఎయిమ్స్ ఇక్కడే ఉంది, ఎయిమ్స్ పరిశోధకులను పిలవాలి అక్కడికి. అవసరమైతే హైదరాబాద్ నుంచి నిమ్స్ వాళ్ళని రమ్మనాలా, సైంటిస్టులను రమ్మనాలా, వైద్య పరిశోధనలు చేసే వాళ్ళని రమ్మనాలా. వాళ్ళు తాగే నీరు ఇవన్నీ కూడా దాంతో పాటు గుంటూరు విజయవాడ ప్రాంతాల్లో పబ్లిక్ను కూడా జ్వరాలు బాధపడేటటువంటి వాళ్ళని చెక్ చేయమనాలి. దీన్ని సీరియస్గా తీసుకోవాలి, ఎమర్జెన్సీగా తీసుకోవాలి. ప్రభుత్వం తప్పు చేస్తుందని నేను అంటలేదు, ఎందుకంటే ఇలాంటి వాటిలో ప్రభుత్వం తప్పు లేదు. అక్కడ బేసిక్ నీళ్లు కలుషిత నీళ్ళు వస్తున్నాయి అంటే వేరే నీళ్ళు ఇవ్వచ్చు,
బట్ అసలు ఏంటి అక్కడ రీజన్ ఏంటో తెలియాలి కదా. రీజన్ తేల్చుకున్నప్పుడు కరోనా టైంలో ఉన్నట్టు ఒళ్ళు నొప్పులు వస్తే ఒళ్ళు నొప్పులు టాబ్లెట్లు, తలనొప్పి వస్తే తలనొప్పి టాబ్లెట్లు, అట్లాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు. దానివల్ల ఫలితం లేదు కదా. ఇప్పుడు గుంటూరులో చాలా మందికి భయం ఏంటంటే మామూలు జ్వరం వచ్చినటువంటి వాళ్ళు కూడా వణుకుతున్నారు, భయపడుతున్నారు. అవును, విజయవాడకు కూడా నిదానంగా ఈ భయం పాకుతోంది, గుంటూరు జిల్లా అంతటా పాకుతోంది క్రమంగా. అవును, ఇది ప్రమాదకరం. ప్రభుత్వం చేయాల్సిన పని ఇక్కడ కన్ఫ్యూజన్ని క్లోజ్ చేయాలి అంటే అర్జెంటుగా తురకపాలెనికి కాదు, ఇక్కడ టోటల్గా గుంటూరు డిస్టిక్లో అంతా చెకింగ్స్ చేయాలి. సీజనల్ ఇంపాక్ట్తో ఎక్కువ సఫర్ అయ్యేటటువంటి సిచ్యుయేషన్లో ఇది భయాన్ని కలిగించడం. ఇంకోటి ఏంటంటే ఫియర్ సైకోసిస్ వెరీ డేంజర్. మామూలు జ్వరం వచ్చినప్పుడు కూడా ఈ భయంతో ఉంటే మరింత నీరసపడిపోతారు మనుషులు, చాలా ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి కొంచెం సీరియస్గా దృష్టి సారించాల్సి ఉంది ప్రభుత్వం. ఇందులో చేయాల్సిందల్లా అర్జెంటుగా ఎక్స్పర్ట్స్ని అక్కడికి పిలిపించి నీళ్ళని తనిఖీ చేయండి, ఆహారాన్ని తనిఖీ చేయండి, వాళ్ళ ఆహార పరిస్థితుల్ని తనిఖీ చేయండి, వాళ్ళు వాడుతున్న మందులు తనిఖీ చేయండి, చనిపోయినటువంటి వాళ్ళ పాత హెల్త్ కండిషన్స్ని చెక్ చేయండి, అలాగే ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్ చెక్ చేయండి. దానికి అనుగుణంగా మిగతాది వాళ్ళ పరిస్థితులు ఎట్టున్నాయో చూడండి. అలాగే ఫీవర్ హాస్పిటల్స్ని చెక్ చేయండి, అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. దీంట్లో రాజకీయం వద్దు, దీంట్లో బాధ్యత రాహిత్యం వద్దు, సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టాల్సింది. ఒకటి ఆయన మంత్రి అన్న దాంట్లోనూ ఆయనది తప్పు లేదు, ఎందుకంటే ఆయన నోటీస్కి ఇప్పుడు ఇదొక తరహా బ్యాక్టీరియా అన్నటువంటిది కూడా తెలియదు కదా, ఇది ఇట్లాంటి ప్రమాదకరం అనేది ఎక్కడ తెలిస్తే కదా బయటకు వచ్చేటట్టు. ఇక్కడ వీళ్ళు చివరికి ఏం చేస్తారంటే ఆ లోకల్గా ఉండే ఆశా వర్కర్లు మాకు చెప్పలేదు ఇది అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకేం తెలుస్తుంది, ఎవరు చచ్చిపోయారని చెప్తారు ఇంటిమేషన్. ఇదంతా తెలియదు అక్కడ. ఆశా వర్కర్ల కెపాసిటీ ఎంత ఉంటుంది అంటే మామూలుగా ఇప్పుడు ఓకే ఈయనంటే విలేజ్ క్లినిక్లు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు కూడా మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలనే ఉంటాయి. సాధారణంగా ఇలాంటి ఎక్కువ మరణాలు జరిగినప్పుడు లేదంటే ఇలా వ్యాధులు ఇలాంటి వైరల్ ఫీవర్ ఇమీడియట్గా వాళ్ళు ఒక రిపోర్ట్ తీసుకొని దానికి పైకి పంపిస్తారంటారు కదా. అంటే ఈ గ్రామ స్థాయిలో ఈ పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ తురకపాలెం లాంటి చోట్ల ఇలాంటివి జరగడం మానేసినాయి. అంటే కూటమి ప్రభుత్వాలు ఉంటే అన్ని పార్టీలు కలిసి ఒకే చోట ఉంటే ఇంక ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ ఎఫెక్ట్ కూడా ఇక్కడ ఏమన్నా కనిపిస్తుందా? అలాగా ఒక సమన్వయం టచ్ చేయడం వేస్ట్. కాకపోతే ఒక వ్యవస్థ కొలాప్స్ అవ్వడం వల్ల తలెత్తుతున్న సమస్య ఇది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు వాలంటీర్లు ఇది ఇమ్మీడియట్గా ఇంటిమేట్ చేస్తారు ప్రభుత్వం. అవును ఒక రిపోర్ట్ అయితే పంపిస్తారు. ఇలా సచివాలయం ఇమ్మీడియట్గా ఇంటిమేట్ చేస్తుంది ప్రభుత్వానికి. అవును స్థానిక పరిపాలన ఇక్కడ మసకబారిపోయింది ఇప్పుడు. అది అవును. ఈ కింద ఆశా వర్కర్లు వీళ్ళకేమో డైరెక్ట్ వాళ్ళతో యాక్సెస్ ఉండదు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ యాక్సెస్ ఉండదు కదా. కానీ ఇక్కడ ఇంకొక సిస్టమ్ ఉంది, మీకు ఆ ఏరియా శానిటరీ వాళ్ళకి తెలుస్తుంది. అలాగే శ్మశానం నుంచి రిపోర్ట్లు ఉండాలి. మేబీ ఇప్పుడు ఏంటంటే అడ్మినిస్ట్రేషను ఎవడి పనాడు చేసుకుంటున్నాడు. మనం గవర్నమెంట్ అంటే అట్లా కాదు, ఇది కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలన్నటువంటి దాంట్లో భయం ఉంటుంది. ఇప్పుడు అంటే ఉద్యోగిని భయపెట్టేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియా ఆశా వర్కరు సచివాలయం వాళ్ళకి చెప్పింది అనుకోండి, సచివాలయం హెల్త్ సెక్రటరీ ఉంటారు కదా, శానిటరీ డిపార్ట్మెంట్ చూసేది వాళ్లే కదా, వాళ్ళు పైకి ఇంటిమేట్ చేశారనుకోండి, ఇంటిమేట్ చేయగానే దబాయించేశారనుకోండి, తిట్టేశారనుకోండి, ఏది నువ్వు పెచ్చగా మాట్లాడుతున్నావు అంటారేమో అని భయం వాళ్ళకి. ఈ భయాలు ఉద్యోగులలో భయం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ప్రజలకు సంబంధించినటువంటి భద్రత కోల్పోతారు. వాళ్ళు ఆ భయంతో రిపోర్ట్ రాస్తే ఏమంటారు మనల్ని, ఇప్పుడు ఎక్కిరించచ్చు కదా, ఏంది నీకు నువ్వేం వైసీపీ టైంలో నీలాంటి ఎదవలని అందరిని పెట్టారయ్యా, మీరందరూ వచ్చేసేసి ఏదో చచ్చిపోతాడు దగ్గర మామూలుగా చచ్చిపోతే కూడా ఇట్లా అంటారా అన్నారు అనుకోండి, పైన వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవరా అనుకుంటారు వీళ్ళు. కాబట్టి ఇక్కడ ఒక వ్యవస్థ నుంచి ఎట్లాగా రిపోర్టింగ్ సిస్టమ్ని మళ్ళీ చెడగొట్టేసుకున్నారు వీళ్ళు, ఓవరాల్ వ్యవస్థని డిస్టర్బ్ చేసి పడేసుకున్నారు. ఈ వ్యవస్థను సెటరేట్ చేసుకోవాలి ఇప్పుడు, మళ్ళీ అన్ని వ్యవస్థల మధ్యన సమన్వయం ఉండేలా చూసుకోవాలి. ఇట్లాంటిది ఏదైనా వచ్చిందంటే ఇమ్మీడియట్గా ఆ ఏరియాకి సంబంధించిన హెల్త్ సెక్రటరీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, కార్పొరేషన్ హెడ్కి చెప్పాలా, కార్పొరేషన్కి మున్సిపాలిటీలకి హెల్త్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, దాని పేరేంటి నగర స్థాయిలో వాళ్ళు ఉంటారు, మళ్ళీ వాళ్ళు వెంటనే కమిషనర్ దగ్గర తీసుకుపోవాలా, వాళ్ళు హెల్త్ సెక్రటరీ తీసుకుపోవాలా. ఇది ప్రాసెస్, ఇది ఈ ప్రాసెస్ మిస్ అయ్యింది ఇక్కడ. ఆ ప్రాసెస్ని అర్జెంటుగా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అంటే రాజకీయ కోణం ఇందులో చూడకూడదు, కానీ ప్రతిపక్షాలు లాంటివి ఇలాంటి వాటి మీద స్ట్రాంగ్గా తీసుకుంటే కానీ అధికార పక్షం కదలదు అనేది ఆ విషయంలో ఏమన్నా వీక్గా ఉందా ప్రతిపక్షం ఇలాంటి విషయాల్లో పాయింట్ రైజ్ చేయడం? వాళ్ళు రైజ్ చేశాకనే కదా వీళ్ళు బయటకు వచ్చింది. వాళ్ళు ముందు ఫస్ట్ వెళ్ళిన టీం వాళ్ళే, వాళ్ళు వెళ్ళిన తర్వాత కలెక్టర్ వీళ్ళ టీం వెళ్ళారు. కాకపోతే ఏంటంటే నేను అనేది ఏంటంటే ఇందులో నేను రాజకీయ ఇంపాక్ట్ అనుకోను వీటిది. అదే బేసిక్గా అయితే కనీసం ముందు ఇప్పటికన్నా ఇంతమంది చనిపోయాకనన్నా తెలిసింది. అయితే ఒక విషయంలో బాధ అనిపించేదల్లా పరిహారం ఏం ప్రకటించలేదు వాళ్ళకి ఎవరికి. అది మెయిన్. ఇంకా అదే ఒక కుటుంబంలో వ్యక్తి పోతే ఇక ఆ కుటుంబం భవిష్యత్తు ఏంటండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరు రెక్కల ముక్కలు చేసుకుంటేనే ఆ కుటుంబం బ్రతుకుతుంది. ఎందుకు మాట్లాడట్లేదు అది? అట్లాంటి ప్రతిపక్షం స్ట్రాంగ్గా అడగాల. అసలు అధికార పక్షమే అనౌన్స్ చేయాలి ఇప్పటికే, ఎందుకు చేయలేదు అర్థం కావట్లేదు. అంటే 3 పార్టీలు ఒకవేళ విడివిడిగా ఉంటే ఏ పవన్ కళ్యాణ్ గారు అంటారు ఇప్పుడు ఈ పార్టీ దాని మీద లీడ్ చేసుకుని పెద్ద నాడు చేసి ఉండేవారు, ఏ జగన్ అధికారంలో ఉండుంటే. అక్కడ అలా లేదు కాబట్టి అలాంటివి జరగట్లేదు అనుకోవాలేమో ఒక రకంగా. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి హెల్త్ ఎమర్జెన్సీ దాదాపుగా ప్రకటించినట్టే తురకపాలెంలో. ఈ భయం ఓన్లీ అక్కడి వరకే కాదు, ఒక కాలనీకే కాదు, గుంటూరు అలాగే విజయవాడ ప్రాంతాల్లో కూడా మొదలైపోయింది. ఇప్పటికే జ్వరాలు వచ్చిన వాళ్ళు భయపడుతున్నారు, ఈ బ్యాక్టీరియా ద్వారా వచ్చిందా ఏంటి అనేది. దానికి సంబంధించిన టెస్టులు కూడా చేసేస్తున్నారు డాక్టర్లు కూడా కొన్ని ఆసుపత్రుల్లో. కాకపోతే ఈ భయం ఇంకెన్నాళ్ళు, అసలు ముందు తురకపాలానికి సంబంధించి ఒక క్లారిటీ, ఒక ఫైనల్ రిపోర్టు ఆ బ్యాక్టీరియా ద్వారా వచ్చిందా లేదా అనేది తేల్చేది ఎప్పుడు. వేగవంతంగా అయితే నిర్ణయాలు తీసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారే స్వయంగా సమీక్షిస్తున్నారు. ఎప్పుడు తేలుస్తారు ఏంటి, త్వరగా తేల్చాలని అయితే కోరుకుందాం.